మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ అసలు ఎవరు క్రియేట్ చేశారు అని? సెన్సెక్స్, నిఫ్టీ, వాల్ స్ట్రీట్ ఇవన్నీ ఇప్పుడు నార్మల్‌గానే మనకు కనిపిస్తున్నాయి. బట్ ఒక టైంలో స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్టే అవ్వలేదు అసలు. అంటే ఇమాజిన్ చేయండి. నో షేర్స్, నో ఇన్వెస్టింగ్, నో ట్రేడింగ్ యాప్స్ ఇవేమి లేవు. కంపెనీస్‌కి మనీ కావాలంటే ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్లి లేదా ఒక లోన్ తీసుకోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళకి ఆప్షన్స్ ఉండేవి ఆ రోజుల్లో. సో క్వెషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనే ఐడియా ఎక్కడి నుండి అసలు వచ్చింది? అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు? అండ్ అసలు ఎందుకు క్రియేట్ చేశారు స్టాక్ మార్కెట్ అనే దాన్ని అని మనం చూస్తే టుడే నేను మీకు ఫుల్ స్టోరీ చెప్తాను. ఇది జస్ట్ ఒక ఫైనాన్స్ స్టోరీలా కాదు. ఇది రిస్క్, గ్రీడ్, సర్వైవల్ అండ్ హ్యూమన్ సైకలాజీ స్టోరీ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ ముందు వరల్డ్ అసలు ఎలా ఉండేది అంటే స్టాక్ మార్కెట్ రాకముందు వరల్డ్ ఎలా ఉండేది అని చూస్తే మనం స్టాక్ మార్కెట్ ముందు బిజినెస్ అంటే చాలా సింపుల్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి దగ్గర మనీ ఉంటుంది, వాడు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. లేదా కొన్ని రిచ్ పీపుల్ కలిసి ఒక వెంచర్ లాగా బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బిగ్ ప్రాజెక్ట్స్ పాసిబుల్ కావు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1500s టైంలో యూరోప్లో ఒక క్రేజ్ ఉండేది. ఇండియా, చైనా నుండి స్పైసెస్, సిల్క్స్, గోల్డ్ ఇవన్నీ తీసుకువెళ్ళాలి అని. ఎందుకంటే యూరోప్లో ఇవన్నీ రేర్ అండ్ సూపర్ కాస్ట్లీ అని చెప్పొచ్చు. సో మర్చెంట్స్ షిప్లో పంపాలి ఇవన్నీ ప్రోడక్ట్స్ని. బట్ ప్రాబ్లం ఏంటంటే షిప్ జర్నీ అంటే ఎక్స్ట్రీమ్ రిస్క్, అందరికి తెలిసిందే. ఒకవేళ షిప్లో ఇండియా నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా యూరోప్కి వెళ్ళేటప్పుడు షిప్స్లో ఒక సడన్ స్ట్రామ్ వస్తే షిప్ పోయింది. పైరట్స్ అటాక్ చేసినా కూడా దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ పోతాయి. అలాగే రూట్ కూడా తెలియకుండా ఒకవేళ లాస్ట్ కూడా అయిపోతుంది షిప్ అనేది. సో ఒక పర్సన్ తన ఎంటైర్ మనీని ఇన్వెస్ట్ చేసి షిప్ పంపితే షిప్ కానీ ఒకవేళ సింక్ అయిపోయిందంటే అతని లైఫ్ కూడా ఓవర్, టోటల్ లాస్. సో అందరూ దానివల్లే భయపడేవాళ్ళు. దాని తర్వాత ఒక చిన్న ఐడియా వచ్చింది, ఐడియా ఆఫ్ షేరింగ్ రిస్క్ అని. ఇక్కడ బిగ్గెస్ట్ ఐడియా పుట్టింది ఏంటంటే కొన్ని మర్చెంట్స్ కలిసి ఏమనుకున్నారంటే ఓకే, నేను ఒక్కడనే కానీ పంపించానంటే నాకు రిస్క్ ఎక్కువ అవుతుంది. షిప్లో ఉంచి నా ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఒకవేళ షిప్ సింక్ అయిపోయినా, షిప్ ఏదైనా రూట్ మిస్ అయినా, పైరాట్ అటాక్ చేసినా ఇలాంటప్పుడు నాకు కంప్లీట్ 100% లాస్ వస్తుంది. ఒకవేళ మనం అందరం కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని కానీ పంపిస్తే అప్పుడు ఒకవేళ లాస్ వచ్చినా షేర్ అయిపోతుంది, ప్రాఫిట్ వచ్చినా కూడా షేర్ అయిపోతుంది అని అనుకున్నారు. సో 10 పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పర్సన్ ఒక స్మాల్ అమౌంట్ పెడతారు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత షేర్ కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. లాస్ వచ్చినా కూడా షేర్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ షేర్స్ అని చెప్పొచ్చు. అంటే ఓనర్షిప్ని పీసెస్గా డివైడ్ చేయడం ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది స్టాక్ మార్కెట్ ఫౌండేషన్గా చెప్పొచ్చు. అండ్ వరల్డ్స్లో ఫస్ట్ కంపెనీ, ఇది గేమ్ చేంజర్. 1602లో నెదర్లాండ్స్లో ఒక కంపెనీ స్టార్ట్ అయింది, డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అని, విఓసి. ఇది హిస్టరీలో ఫస్ట్ పబ్లిక్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే ఫస్ట్ టైం పీపుల్కి షేర్స్ ఆఫర్ చేసిన కంపెనీ కూడా ఇదే. అంటే మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మీకు ఓనర్షిప్ ఇస్తాం అండ్ ప్రాఫిట్స్ వచ్చిన డివిడెంట్ ఇస్తాం. అండ్ పీపుల్ షాక్ అయ్యారు, వావ్, షిప్ జర్నీలో రిస్క్ షేర్ చేయొచ్చు, ప్రాఫిట్ కూడా షేర్ చేయొచ్చు. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టాక్ మార్కెట్ రెవల్యూషన్గా చూడొచ్చు మనం. అలాగే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పీపుల్ షేర్ కొనడం స్టార్ట్ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే షేర్స్ కొన్నాక ఎలా సెల్ చేయాలి. సో ఆమ్స్టర్డామ్ సిటీలో పీపుల్ ఒక ప్లేస్లో కలిసి షేర్స్ బై అండ్ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా బిఎస్సి, ఎన్ఎస్సి ఉందో అలా ఆమ్స్టర్డామ్లో ఫస్ట్ టైం ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు, స్టాక్స్ని సెల్ చేయడం, కొనడం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టాక్స్ ఉన్నాయంటే నేను అమ్మడానికి అక్కడ వేరే మనిషి, అలాగే వాళ్ళు అమ్మడానికి ఇంకో వాళ్ళు, ఆ విధంగా. నో కంప్యూటర్స్, నో స్క్రీన్స్ ఇవేమి లేవు, జస్ట్ పేపర్ షేర్స్ అని చెప్పొచ్చు. అండ్ లౌడ్ షౌటింగ్, డీల్ ఫేస్ టు ఫేస్ అయ్యేది. ఐ విల్ సెల్, ఐ విల్ బై, నేను కొంటున్నాను మీరు అమ్మాలి, మీరు కొంటున్నారంటే నేను అమ్మాలి, అలా ఉండేది. ఫుల్ చావోస్గా ఉండేది. బట్ సిస్టమ్ వర్క్ అయింది అక్కడ. ఇది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అని చెప్పొచ్చు మనం. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ర్యాపిడ్ గ్రోత్ ఐడియా యూరోప్లో స్ప్రెడ్ అయింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ దెన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్గా స్టార్ట్ అయింది. లేటర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. యూఎస్లో కూడా కంపెనీస్ పబ్లిక్ అయ్యి పీపుల్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో రైల్వేస్, స్టీల్, ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ కూడా హ్యూజ్ మనీ కావాల్సి వచ్చింది వాళ్ళకి. స్టాక్ మార్కెట్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ నుండి ఫండ్స్ని రేజ్ చేసుకోగలిగారు ఆ కంపెనీస్ అన్నీ కూడా. ఆ తర్వాత ఇండియాలో స్టాక్ మార్కెట్ స్టోరీ మనం చూసుకుంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1800స్లో అంటే 1800స్లో బాంబేలో కొన్ని ట్రేడర్స్ అండర్ బ్యానియన్ ట్రీ కింద కూర్చొని షేర్స్ని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియాలో. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. లిటరరీ ఒక ట్రీ కింద కూర్చొని షేర్స్ కొనడం, అమ్మడం ఇలా చేసేవాళ్ళు. లేటర్ అది కొంచెం ఇవాల్వ్ అయ్యి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి లాగా మారింది. అది 1875లో అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇండియాలో కూడా కంపెనీస్ పబ్లిక్ అయ్యి పీపుల్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచే.
అలాగే ఫస్ట్ స్టాక్ మార్కెట్ బబుల్ అంటే షాక్, ఇది ఎప్పుడు వచ్చింది అసలు అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. పీపుల్లో ఉన్న గ్రీడ్ వల్ల స్టాక్ మార్కెట్లో ఫస్ట్ బబుల్ అనేది క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టులిప్ మానియా అని చెప్పొచ్చు. అంటే నెదర్లాండ్స్ టులిప్ ఫ్లవర్ ప్రైసెస్ హైకి వెళ్ళిపోయాయి. పీపుల్ ఫ్లవర్స్ని కూడా స్టాక్స్ లాగా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రైసెస్ క్రేజీగా పెరిగిపోయాయి. సడన్లీ క్రాష్ అయిపోయింది. పీపుల్ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ లెసన్ ఏంటంటే మార్కెట్ ఈక్వల్ టు గ్రీడ్ అండ్ ఎమోషన్ అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా మార్కెట్లో గ్రీడ్ అండ్ ఎమోషన్ రెండు కూడా మెయిన్ ఫ్యాక్టర్స్గా మనం చూడొచ్చు. అలాగే మార్కెట్ సైకాలజీ, ఇది రియల్ ట్రూత్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెన్షన్ ఒక ఫినాన్షియల్ సిస్టమ్ కాదు, ఇది ఒక సైకలాజికల్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ 90% కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఫియర్, గ్రీడ్, హోప్ అండ్ ప్యానిక్లోనే ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలన్నా, 1 crore ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా ఆ రేంజ్కుంటే ఫియర్ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఒక హోప్తో ఇన్వెస్ట్ చేస్తాను, పైకి పోతుంది ఏమో అని. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన 1000లో నుంచి నాకు ఒక 100 రూపీస్ 200 ప్రాఫిట్ రావాలనుకుంటాం. అలాగే గ్రీడ్ కూడా మెల్లిగా వస్తుంది. అంటే 1000 పెట్టాము, 100 వచ్చింది, ఇంకొక 200 వస్తే బాగుంటుంది, ఇది గ్రీడ్. ఫియర్ అంటే మళ్ళీ పడిపోతుందేమో, వేరే ఏదైనా సడన్గా గ్లోబల్ ప్యానిక్ అవుతుందేమో, ఇది ఫియర్. అలాగే ప్యానిక్ అవడం కూడా, అంటే నా 1000 నేను ఇన్వెస్ట్ చేశాను, 100 వచ్చింది ప్రాఫిట్, 200 వచ్చింది, 300 కూడా వస్తుంది, ఒక్కోసారి 1000 కూడా అయింది నాది. కానీ నా గ్రీడ్ వల్ల నేను ఇంకా అలాగే పెట్టుకోను. అలాంటప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఏదో ఒక ప్యానిక్ వల్ల మొత్తం మార్కెట్ క్రాష్ అవుతుంది. నేను ఇన్వెస్ట్ చేసింది కూడా మళ్ళీ 1000కే రావచ్చు, లేదా 1000 కిందకు కూడా పోవచ్చు. ఇలాంటప్పుడు ప్యానిక్లో కానీ నేను సేల్ చేస్తానంటే అదే ప్యానిక్ డ్రివెన్ మూవ్మెంట్ అనొచ్చు. ఇవన్నీ మార్కెట్ని డ్రైవ్ చేస్తాయి, ఫియర్, గ్రీడ్, హోప్, ప్యానిక్ అనేవి. అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే ఇప్పటివరకు ఒక ఓల్డ్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ చూసాం. ఆ తర్వాత మోడర్న్ స్టాక్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్లోనే మనం ఇప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు, సెకండ్స్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఏఐ బోర్డ్స్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది. గ్లోబల్ కనెక్టివిటీ అంటే ఇండియాలో ఉండి కూడా మనం వేరే ఫారిన్ కంట్రీస్వి ఏదైనా కావచ్చు, చైనా కానివ్వండి, యూఎస్ కానివ్వండి, ఎక్కడైనా కూడా స్టాక్స్ని బై చేయొచ్చు, సెల్ చేసే ఆప్షన్ అనేది ఇవాళ మనకు ఉంది. పీపుల్ పూలింగ్ మనీ అండ్ షేరింగ్ రిస్క్ అని చెప్పచ్చు. అలాగే ఫైనల్ రియలైజేషన్, స్టాక్ మార్కెట్ని ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేయలేదు అసలు. అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన, అంటే స్టాక్ మార్కెట్ కనిపెట్టినట్టు ఇతను ఎవరైనా ఉన్నారా అంటే అలా ఎవరు లేరు. అది ఒక్కొక్క దిశలో పెరుగుతూ పోయిందని చెప్పచ్చు, ఎవాల్వ్ అవుతూ పోయింది డ్యూ టు ది టైం. ఓవర్ ది టైం కూడా ఫ్రమ్ షిప్ ట్రేడర్స్లో స్టార్ట్ అయింది, అంటే డచ్ కంపెనీ, అలాగే ఎక్స్చేంజెస్, మోడర్న్ మార్కెట్స్, ఆ విధంగా మూవ్ అవుతూ పోయింది. ఫస్ట్ ఒక డచ్ కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఎక్స్చేంజెస్ రూపంలో మారింది. అక్కడ నుంచి వాళ్ళ మోడర్న్ మార్కెట్స్, అంటే మనం ఇప్పుడు ఏదైతే యాప్స్లోనే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది, ఇలా ఇక్కడ దాకా అది మూవ్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనే సిస్టమ్ మనీ కోసం క్రియేట్ అవ్వలేదు అసలు, రిస్క్ని షేర్ చేయడానికి క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు అది వరల్డ్లో ఒక బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ మెషిన్గా మారిపోయింది అసలు. అంటే ఇక్కడ నుంచి చాలా వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు షేర్ కొన్నప్పుడు జస్ట్ స్టాక్ కొనడం కాదు, మీరు 400+ ఇయర్స్ హిస్టరీలో ఒక పార్ట్ అవుతున్నట్టు. దట్స్ ది పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్.